పరిచయ్ ఆర్ట్స్ ఫౌండేషన్ సమర్పించు డిఫరెంట్ షేడ్స్ జాతీయ కళా కార్యశాల 2026 కళాకారుల సమక్షంలో తెలంగాణ ప్రభుత్వ మెట్రోపాలిటన్ ఏరియా మరియు పట్టణాభివృద్ధి, యువజన అభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ ఐఏఎస్ గారి అధ్యక్షతన 31 మార్చి 2026 ఉదయం 11:30 కార్యశాల ముగింపు వేడుక జరిగింది. గంజి రమేష్ కుమార్ మరియు సత్విక కొరిమల రచనలో వివరమైన చిత్రలేఖనం మరియు వాస్తవికత కనిపిస్తాయి. వీరి రంగు పెన్సిల్ మరియు గ్రాఫైట్ రచనలు అద్భుతమైన సాంకేతిక ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తాయి. దీపానాథ్, లబ్యా ఎల్ రాజేష్ కే ఝవీరి మరియు ఎం బాలరాజుల రచనల్లో కూడా చిత్రకథలు ఉద్భవించాయి. వారు వ్యక్తీకరణ కూర్పులు మరియు బోల్డ్ రంగుల ప్యాలెట్ల ద్వారా గుర్తింపు మరియు మానవ సంబంధాలను అన్వేషిస్తారు. చికిత్స చేసిన కాటన్ ఫ్యాబ్రిక్ పై సహజ పులియబెట్టిన రంగులను ఉపయోగించే సాధన చాగంటి యొక్క పనిలో సాంప్రదాయ పద్ధతులు కనిపిస్తాయి. ఈ ఉత్సవంలో హైదరాబాద్కు చెందిన కళాకారులు శిల్పి ఎస్ కాంతారెడ్డి, అలాగే ఎంవి రమణారెడ్డి, డాక్టర్ స్నేహతా ప్రసాద్, మురళి త్రిగుల, విఠల ముప్పిడి, సుప్రియ కలుస్కర్, అలాగే గౌరవడే, గౌతమ్ పెద్దాడ, చంద్రశేఖర్ కొప్పు, శివాని నడిబెట్ల, కృష్ణప జడల, సత్యకాంత భవ, శ్రీకాంత బాబు, కృష్ణ జడరాసు ఆడపు, వేణుగోపాల్ కోట్ల, నిఖిల ఎర్రబడ్డి, ప్రగతి శర్మ, రాజేందర్ కుమార్, అమూర్త మరియు ప్రయోగాత్మక సమకాలీన పద్ధతుల వరకు విస్తరించిన చిత్రలేఖనాలు, శిల్పాలు, డ్రాయింగ్లు మరియు విశ్వ మాధ్యమ కళాకృతులతో సహా 3000కు పైగా కళాఖండాలను వీక్షించగలిగారు. హైదరాబాద్ లో జరిగే ఈ ఉత్సవం నగరంలోని అతిపెద్ద కళా సమ్మేళనాలలో ఒకటిగా నిలుస్తుందని హామీనిస్తోంది. ఇది కళాభిమానులకు, సేకర్తలకు భారతదేశం నలుమూలల నుండి పాల్గొనే గ్యాలరీలు మరియు కళాకారులతో పాటు హైదరాబాద్ యొక్క చైతన్యవంతమైన సృజనాత్మక వాతావరణాన్ని అనుభవించే అవకాశాన్ని అందిస్తోంది. ఈసారి నేను స్వర్ణముఖి రివర్ అండ్ తిరుపతి మీద మెయిన్ గా డిస్ప్లే చేస్తున్నా అండి. అండ్ వాటితో పాటు వేరే వైల్డ్ లైఫ్ అండ్ బోల్డర్ సిరీస్ అట్లా ఉన్నాయి అన్నట్టు వర్క్స్. అండ్ ఈసారి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ లో చాలా వేరే ఆర్ట్ వర్క్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది ఈ ఆర్ట్ వర్క్ నాది ఎమోషన్స్ అండ్ యానిమల్ సిరీస్ పార్ట్ అండి. రూమ్ విదిన్ అన్నట్టు నేను దాన్ని. ఈ పెయింటింగ్ త్రూ ఏంటి అంటే నేను మెయిన్లీ ఇప్పుడు మన సొసైటీలో హోమ్ మేకర్స్ ని, ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంత పని చాలా ఉంటది, కానీ దానికి తగ్గ రెస్పెక్ట్ రాదు. ఎందుకు రాదు అనేది క్వశ్చన్ చేస్తున్నట్టు దాన్ని. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ లాగా అన్నట్టు. ఇది ఏంటి అంటే నేను సింపుల్ థింగ్స్ అంటాను. అంటే మనం లైఫ్ లో చిన్న చిన్న విషయాలని ఎట్లా ఆస్వాదించం లాగా అన్నట్టు. అంటే ఎప్పుడు ర్యాట్ రేస్ లో అట్లా పరిగెడుతూనే ఉంటాం, కానీ చిన్న చిన్న వదిలేస్తా ఉంటాము అనేది దాని బేస్డ్ అన్నట్టు ఈ పెయింటింగ్. ఈ రెండు అదే సిరీస్ అండి. ఇది ఏంటి అంటే ఇప్పుడు మనము మాటలు ఎట్లా హర్ట్ చేయగలుగుతాయి అనేది మనము అండర్ ఎస్టిమేట్ చేస్తామండి. ఒక్కొక్కసారి అవి చిన్న చిన్న మాటలే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పైలప్ అయిపోయి కూడా అవి మనం హర్ట్ చేస్తాయి అనేది మనం అంతా గుర్తించము. మనం ఏమంటున్నాం అనేది కూడా మనము ఎక్కువగా దాని మీద ఫోకస్ కూడా, మాటలే కదా ఏమన్నాం పెద్ద ఏం అనలేదు అని, కానీ ఆ చిన్న చిన్నవి యాడప్ అయిపోయి పైలప్ అయిపోయి కొంచెం హర్ట్ కూడా చేస్తాయి అనేది దాని బేస్డ్ అన్నట్టు. కానీ అదే హర్ట్ ని కూడా ఇప్పుడు సన్ఫ్లవర్ ఎట్లా ఉంటదండి, ఇప్పుడు సన్ ఎటు ఉంటే అటే చూస్తుంది. సో అది బాధపడ్డప్పుడు అట్ సైడే ఆలోచించి లైఫ్ ఆ డైరెక్షన్ లో తీసుకెళ్తామా, ఆ మాటలతో కూడా టువర్డ్స్ లైట్ చూస్తూ అట్లా లైఫ్ ఎట్లా గడపాలనుకుంటున్నాం అనేది మన చాయిస్. నేను నా మెయిన్ పార్టిసిపేషన్ ముంబై అండ్ హైదరాబాద్ అండి నా మెయిన్ ఫోకస్. అండ్ ఇప్పటి వరకు మై ఎక్స్పీరియన్స్ హస్ బీన్ గుడ్ అండి. నా స్టూడియో ముంబైలో ఉందండి.
అండ్ నాది ఇప్పుడు ఈ 2 ప్లేసెస్ లోనే అన్నట్టు నాకు ఫోకస్. అండ్ ఎక్స్పీరియన్సెస్ అయితే లైక్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ చెప్పగలుగుతాను, ఇట్ వాస్ గుడ్. అంటే నాకు స్టూడియో ఉంది అండి ముంబైలో, అండ్ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ లో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తుంటా ముంబై అండ్ హైదరాబాద్. ఇది నాది హోమ్ స్టూడియో అండి, ఇంట్లోనే ఉంది అన్నట్టు స్టూడియో. ప్రవీణ పారేపల్లి. It is so happy and pleasing to be a part of the opening ceremony of the India Art Festival, which is celebrating its 30th edition of exhibitions throughout the country. It has started by Mr. Rajender from Mumbai in the year 2011, and the third time that's happening in Hyderabad in the Jubilee Hills International Convention Center. I am so happy and thrilled to be part of this. Amidst the busy schedule of a police officer, it might be very, very unusual for a police officer to have visited any art exhibition in full uniform while on duty. But then, as cops, we do have some softer side of us. So, I really appreciated many art forms that have come from all over the country, from many states. They have really depicted a lot. What we see, what we can't see, they took us beyond what we can see through our naked eyes. So that was really thrilling and very, very invigorating for me. It's also important that so many artisans from the country, hugely populated India, they are finding their livelihoods, their chance for expression, the fine art in different forms. It's really, really amazing and wonderful. And Hyderabad is really fortunate. I welcome all the people from Hyderabad to walk in and have a glimpse of this art gallery. It's wonderful. Thank you. Of the 3 artists, one is Parmeshwar Raju, one is Koili Mukherjee, and I am Anand Ghosh. So these are the works of Koili Mukherjee, and these are abstract figurative works. This is about her inner emotions. Sometimes she starts thinking of children, nature. All these elements are coming in her work, and it is about different layers, psychological layers, emotional layers, and she expresses herself spontaneously. She is using bamboo, she is cutting it into a pen and dipping in ink and doing the drawings, spreading with watercolors also. So that is the work of Koili Mukherjee. Hyderabad Art Festival, and 3 of us had started a studio together in 2008. It's an artist studio where 3 of us worked, and many other artists were invited and used to come. So that has been many years, and it's for the first time that we have participated in an art camp and taken a booth representing our studio. The works are in 3 different styles, but it flows, the exhibition in this booth flows very fluidly and shows each of the artists in their own stylistic excellence. That's all I can say. Looking forward to all our friends and visitors to visit our booth. Young generation arts के लिए आने वाला है, तो कैसे Actually, the whole art scene in Hyderabad has changed. Now youngsters, they have taken up creative professions. We met so many designers, fashion designers, creative young adults in this exhibition, and they've been actively placing their views. So it's wonderful. Indian people Hyderabad 3 times. Yes. Every time you pass the first time you pass. Earlier we've come as visitors, and this time we have participated. We are constantly busy, so lot of people have come. Expect whole of Hyderabad to come, and I really wish that this exhibition draws crowd from across the nation.
సో ఇక్కడ జూబ్లీ కన్వెన్షన్ లో జరుగుతున్నటువంటి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ఒక గొప్ప రెస్పాన్స్ లభిస్తుంది. సో గత 2 సంవత్సరాలుగా కూడా ఇది మెహదీపట్నం ఏరియాలో జరిగింది. కానీ ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ లో మాత్రం చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇది భారతదేశంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఇక్కడ 120 స్టాళ్ళని తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ దాదాపు వందలాది మంది ఆర్టిస్టులు సో వివిధ కళాకృతులు వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ వర్క్స్ ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇలాంటి అవకాశం చాలా రేర్ గా లభించేటువంటి అవకాశం. సో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం, అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుతారు. మీరు హైదరాబాద్ సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నారు, మీరు ఏమన్నా స్టాల్ ఇక్కడ? మా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి కూడా ఇక్కడ 4 స్టాళ్ళు తీసుకోవడం జరిగింది. సో అక్కడ మా అవార్డ్స్ వచ్చినటువంటి వర్క్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ కళా పిపాసులు కళని ఆరాధించే వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ మా ఒక్క స్టాల్ నుంచే కాదు, ఈ 120 స్టాల్ నుంచి వాళ్ళందరూ కూడా కొనుక్కోవచ్చు. థ్యాంక్స్ సార్. And their works, each artist has a different perspective to tell, and each art piece is telling its own story. It is conversing with the people in its own way. Much of it, though, it is not easily understandable by people like me, but each artist has a story to tell, to depict something. So as India is a diverse country, there are diverse art forms here, and I congratulate all the artists who have showcasing their works here. And I also request all the Hyderabad people to have a glimpse in this thing, because we can't collect all these arts together, and then really we can't have resources to buy. They are expensive also. Most of the time they need space also. Instead we can visit this exhibition and then appreciate their work, and really appreciate the organizers for having brought all these artists together here. And Mr. Ramesh is the commissioner of Cyberabad, but there is another part of him. He is a writer. He is a PhD in literature, and he has so many things. And he is a member of the Jubilee Society. He is a club member also, and he writes certain things about social things, what is happening around us, in a very soft language and very crisp. Art is also, it is a silent communication, but him also, he communicates in 1 or 2 verses, and that is very effective. Many of them you may not know, but that is a part of him. When I requested him, he accepted it because of the artists who are displaying their works here. And I also thank B.R. Naidu Garu of TV5, and then Ravindranath Garu, Sunila Garu, for having reserved this venue for the last 1 year. And then despite certain issues coming up together, they stick to this. And I congratulate all of the artists and their galleries people, and I wish them all success. Though it is not be immediate success, but you will be noticed. And Hyderabad is a place where people appreciate art. Hyderabad is a place of the cosmopolitan, real cosmopolitan city. And I thank you on behalf of Hyderabad, all of you. Yeah, I'm Rajendra, founder of India Art Festival. India Art Festival started today here in Jubilee Hills Convention Center. This is our 38th Pan-India edition, and this is 3rd edition in Hyderabad. This year there are almost 120 stalls, 35 art galleries, and more than 300 artists are participating here. More than 3,000 artworks, paintings, sculptures, photography are displayed here. And today being a first day itself, it's very encouraging. So many Hyderabad art lovers, art enthusiasts are coming here from the morning itself. And I hope in next 3 days, hope many more people will come and enjoy this, as this is our 3rd edition. It has grown almost twice in a size than earlier 2 years. So this is a very encouraging kind of you say the show. Within 3 years only, this has reached to the stage where we are putting shows in Mumbai and Delhi. Now it has come at par with Mumbai and Delhi India Art Festival editions. So thank you very much. I am Anjali Prabhakar, coming from Bhopal, Madhya Pradesh. इंडिया आर्ट फेस्टिवल में मैं करीब 5 साल से डिस्प्ले कर रही हूँ अपनी पेंटिंग्स, और हैदराबाद में आई थिंक है कि मैं 4th टाइम आ रही हूँ. एंड बहुत अच्छा जगह है, और यहाँ के आर्ट लवर भी बहुत अच्छे हैं. एंड इस टाइम मैं अपने आर्ट को मैं जो लेकर के आई हूँ वो यूनिवर्सल सोल के ऊपर लेकर के आई हूँ, और सारे एब्स्ट्रैक्ट वर्क में है, एक्रेलिक में है. और ये मेरा यहाँ का बहुत अच्छा इस बार का थीम है. सॉरी, मैं 1994 से पेंटिंग कर रही हूँ, और
इन इंडिया मैं काफ़ी जगह की हुई हूँ, दिल्ली, बॉम्बे, बैंगलोर, हैदराबाद, इंदौर, अहमदाबाद, बड़ौदा, ये सब जगह में की हूँ। और बस और इंडिया के बाहर मैं दुबई, लंदन में, मलेशिया में, नेपाल में, मॉरिशस में, ये सब जगह हमारे गए हैं पेंटिंग। बेसिकली मैं एक आर्टिस्ट के साथ साथ एस्ट्रोलॉजर भी हूँ। तो एज एन एस्ट्रोलॉजर बहुत कुछ ऐसे चीज होते हैं जो यूनिवर्स हमें कहता है, तो मैं उस चीज को दिखाती हूँ, उस थीम को दिखाती हूँ कि किस तरह एनर्जी हमें अट्रैक्ट करता है। हम अगर अच्छे काम को कर रहे हैं और हमारी सोच कैसी है, तो एनर्जी हमें कैसे अट्रैक्ट करता है उस चीज को अपनी ओर खींचने के लिए। तो ये मेरी पेंटिंग दिखाती है। इस पर मैं बात कर रहा हूँ। अंजलि प्रभाकर। या थैंक यू सो मच। Hyderabad to this convention में Yes. Hyderabad Art Society display हो रही है। Whatever was the display, कितना साल से ये पेंटिंग मैं 18 साल से पेंटिंग कर रहा हूँ। मेरा फर्स्ट एग्जीबिशन था जब भी मैं 7 साल का था और तब से जर्नी। सो ये एब्स्ट्रैक्ट वर्क है, यूरोपियन इन्फ्लुएंस से इंस्पायर्ड हुआ है। हाँ, जहांगीर आर्ट गैलरी में किया हुआ है, कालाघोड़ा में किया है, बीकानेर हाउस में किया है, ताज में किया हुआ है। इंडिया आर्ट फेस्टिवल तो करते ही आ रहे हैं 2023 से, जमात में किया हुआ है, ट्राइडेंट में किया हुआ है, बहुत सारी जगह। नहीं, हैदराबाद फर्स्ट एडिशन 2024 में किया था, 2025 में नहीं किया। सो आई एम बैक अगेन 26। गुड रिस्पॉन्स, लोग आ रहे, अप्रिशिएट कर रहे काम को, तो उससे ज्यादा क्या चाहिए। So I have just done high schooling, which is 12th grade. I am a self-taught artist, and I feel that art cannot be taught; it has to come from within. So मैंने आर्ट की कुछ पढ़ाई नहीं की है, मैं एक सिंगल सेकंड भी नहीं रहा हूँ एक कोई क्लास में, आर्ट क्लास में। सो ये सब भगवान ने दिया हुआ गिफ्ट है, और इसका पूरा क्रेडिट मॉम डैड को भी जाता है, especially my mom. Yes. कैसे सपोर्ट करे फैमिली मेंबर्स ने पहले से ही सपोर्ट किया था, जब भी मैं 5 साल का था तब से 6 साल का था। एंड यस, एवरीवन इज नॉट फॉर्चुनेट इनफ कि उन्हें पेरेंट्स से बैकग्राउंड बैकिंग मिले। आई हैव बीन फॉर्चुनेट इनफ दैट दे back me and they are going to back me in the future as well. So yeah. Your name? My name is Dev Mehta.